ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడు నేడు భారత్ బంద్ ప్రకటించింది. సిద్దిపేట పరిసర ప్రాంతాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయని మాల మహానాడు కార్యకర్తలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రకటన చేసిందో దానికి ఏదైతే రాజ్యాంగానికి లోబడి లేదు కనుక భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు మరి ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్కి సంబంధించినటువంటి అంబేద్కర్ వాదితో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఈ యొక్క బంద్కు పిలుపునిచ్చాయి. సిద్దిపేటలో కూడా బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. మాకు స్వచ్ఛందంగా కూడా వాళ్ళు బంద్ చేసినా ఉన్నారు. ఈరోజు భారత్ బంద్లో భాగంగా సిద్దిపేట కూడా బంద్కు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ దళితులను విడదీస్తూ ఈ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏదైతే 341 ఆర్టికల్ ఏదైతే ఉందో మన పార్లమెంట్లో కానీ రాష్ట్రపతి ద్వారా నిర్మితం కావాల్సిన చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని కేవలము రాజకీయ కుట్రతోటే ఇది జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఈ రాజకీయ కుట్రతోటే మన అన్నదమ్ములను విడదీసి ఈ యొక్క కుట్ర పన్నుతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్.